అచల లక్షణము 4. ఈ పరిపూర్ణము లోపల రూపము శబ్ద స్పర్శ రుచి గంధంబుల్ తాపత్రయములవస్థలు నేపట్లను బుట్టలేదు నిజముగా జూడు. బయలెరు కాని ఎవరన్నా కీడు. ఆపోజ్యోతియు ప్రత్యేగాత్మ సాక్షియు ద్రష్ట. ఆపోజ్యోతియు ప్రత్యేగాత్మ సాక్షియు ద్రష్ట. వ్యాపారములు మిథ్యారూప చిత్రంబులు. పాప పుణ్య విలాస సౌఖ్యము బంధ మోక్షానురాగంబులు. భూపతులు స్థావర జంగంబులు బుట్టలేది అచలమందు నిజముగా జూడు. బయలెరు కాని నెవరన్నా కీడు. జై నిజ గురుభ్యో నమః. శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంబైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో అచల లక్షణమునందు ఈరోజు 4వ కందార్థం. శిష్య, ఒక విషయాన్ని చక్కగా అవగాహన చేసుకో. ఎలా అంటే నీకు చెప్పాను, అచలము అనేది పుట్టినది కాదు, ఒక దానిని పుట్టించేది కాదు అని. అది ఇలాంటిది అలాంటిది అని చెప్పేందుకు మన తరము కాదు, చెప్పే లక్షణము బట్టబయలుకు లేదు. అది బట్టబయలు చూడు అన్నారు. ఎలా చూడాలి? గురుదేవుని సంజ్ఞతో చూడాలి. ఎలా తెలుసుకోవాలి? భావాతీతమైనటువంటి నీవు లేని స్థితిలో దానిని ఎరిగిన వెంటనే నేననే అడ్డుతెర లేకుండా పోతుంది. ఏ మాలిన్యములు అంటనటువంటి దానిని, ఈ గుట్టుని దేశికవర్యుల కృపచేత తెలియాలి. ఇంకా ఏంటంటే నాయన, ఈ పరిపూర్ణము లోపల, దీని లోపల అంటున్నారు అంటే సర్వత్రా ఉన్నది అదే, దానిలోనే అన్నీ ఉన్నాయి. కానీ అది ఎరగదు. ఈ పరిపూర్ణము లోపల ఎంత దగ్గరగా చూపుతున్నారు గురువు? ఈ అంటున్నారు ఇక్కడనే. రూపము శబ్దంబు స్పర్శ రుచి గంధంబుల్, ఈ తన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధములు ఏవైతే ఉన్నావో అవి కానీ, అవి జలాంశములు. ఇంకా పంచభూతములకు కారణభూతములైనటువంటివి అవి. తాపత్రయములవస్థలు నే పట్లను బుట్టలేదు నిజముగా జూడు. నిజముగా చూడమంటున్నారు. ఎందుకని? నేను దర్శించి అవి లేవనేటువంటి భావన నేను అందుకోవాలి. ఇక్కడ గురువు చెప్పటమే కాదు, గురువు చూపటమే కాదు, నేను దర్శించేటువంటి ఉనికిలో, ఆ ఉనికి కాని ఉనికిలో నేను ఉండాలి. అప్పుడైతేనే కుదురుతుంది ఇది. తాపత్రయముల అవస్థలు, ఈ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనబడేటువంటి తాపత్రయములతో విలవల్లాడేటువంటి ఈ జీవేశ్వర లక్షణములు పరిపూర్ణములకు లేవు. అలానే అవస్థలు, ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యము, ఈ అవస్థలు కూడా దానికి లేవు. తుర్యాతీతమే లేదు. తుర్యాతీతమైనదే కానీ దానికి అంటదది. ఎక్కడ ఏ పట్ల కూడా ఇవన్నీ దానిలో పుట్టలేదు. తోచినవే భ్రాంతితో. నిజముగా చూడు. దాన్ని ఎలా చూడాలి? అది సత్యమని చూడాలి. సత్యమని సత్యముగా ఎరగాలి. దానిలో ఇవేవి తోచలేదన్న విషయం సత్యముగా ఎరగాలి. బయలెరు కాని ఎవరన్నా కీడు. బయలు ఎరుక అని ఎవరన్నా అది కీడు. బయలు ఎరుకైంది అన్న కీడు. అయితే బయలు ఎరుక కావలసినదే. ఎరుక కాకపోతే ఎలా తెలుస్తుంది?
అయితే బయలు ఎరిగినటువంటి ఎరుక లేనిది, ఏమీ లేనిది. తద్విధానంగా చూడాలి. ఎరుక బయలన్నా బయలు ఎరుకన్నా ఒకటే. అయితే ఎలా? బయలు ఎరుకైన పిమ్మట బయలు లేదు, ఎరుక లేదు. ఎరుక బయలైన పిమ్మట ఎరుక లేదు, బయలు లేదు. ఎలా అయినా లేనివే. దాన్ని అది బయలు ఎరుకైంది అన్నా, లేక ఆ బయలును పరబ్రహ్మమని, ప్రత్యేగాత్మని, పరమాత్మని అన్నా కానీ కీడు అది. అది సరైన త్రోవ కాదు శిష్య. ఆపోజ్యోతియు ప్రత్యేగాత్మ సాక్షియు ద్రష్ట, వ్యాపారములు మిథ్యారూప చిత్రంబులు. ఇక్కడ వ్యాపారములు, దేని వ్యాపారములు? ఈ ఆపోజ్యోతి వ్యాపారం. ఈ ఆపోజ్యోతి అనేది ఎక్కడ ఉన్నది? నీటితో నిరంతరము ప్రకాశమానమై వెలుగుందుతూ ఉన్న నేత్ర మధ్య స్థానంలో కొలువయున్న నా నిజస్వరూపము ఏదైతే ఉన్నదో అదే ఆపోజ్యోతి. దానితో జరిగేటువంటి ఈ దృగ్దృశ్య వివేకము ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మిథ్యారూప చిత్రాలే శిష్య. లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటివి. ప్రత్యేగాత్మ కానీ, సాక్షి కానీ, ఈ తుర్యములో అవస్థలో నా నిజస్వరూపమైన ప్రత్యేగాత్మ, లేక సాక్షి, అక్షిలో కొలువైన సాక్షి, ద్రష్టా వ్యాపారములు. ఈ ద్రష్టా వ్యాపారములు అంటే ఈ ద్రష్ట, దృక్కు, దృశ్యం, ఇవి కూడా ఇవన్నీ మిథ్యారూపమైనటువంటి చిత్రములే. ఇది ఒక చిత్రకూటం. ఇది శిష్య. పాప పుణ్య విలాస సౌఖ్యము బంధ మోక్ష సురాగణంబులు, భూపతులు స్థావర జగంబులు, బుట్టలేది అచల మందు. పాప పుణ్యములు కానీ, అలానే నా చిద్విలాసములు, నా నటనలు, నా ఆనందములు. ఇక్కడ సౌఖ్యం అంటే ఆనందం. బంధమోక్ష సురాగణములు, ఆ సురాగణములు లేవు, సురాగణములు లేవు. ఈ బంధము లేదు, బంధమే లేనప్పుడు మోక్షం ఎక్కడ ఉన్నది? బంధమోక్ష రహితమైనటువంటిది ఈ బట్టబయలు శిష్య. దానిని సక్రమంగా మిథ్యారూపరహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో, జగత్ రహితమైనది ఏదైతే ఉన్నదో, దానిని దృశ్యము అదృశ్యమయ్యేటువంటి సూచన ద్వారా ఇవేవి లేనివి అని తెలియాలి నాయన. సురాగణంబులు, భూపతులు, వీటికి ఉన్న అధిదేవతలు, ఈ షట్చక్రములలో ఉన్న అధిదేవతలు, అలానే 25 తత్వములకు ఉన్న అధిదేవతలు, ఈ అధిదేవతలు కానీ, స్థావర జగంబులు, పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడా, చరాచరములన్నీ, బుట్టలేదు ఈ బయలు, బుట్టలేదు ఈ అచలమందు. ఈ అచలమందు ఎంత దగ్గరగా చూపుతున్నారు పోలోజు వీరయాచార్యులు, వారి గురువు గారైనటువంటి పొన్నాల రాజయోగేంద్రులు ఆ దయానందుల యొక్క దయతో తెలుసుకొని తేటగా చెప్తున్నారు. త్వరగా మిత్రకందాలతో రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.